24 మొదటి 6 వచనాలు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు దీంట్లో 3 రకాలుగా దీన్ని వివరిస్తున్నాడు. భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవాది, సృష్టికర్త అయిన దేవుడిదే. తర్వాత లోకమును దాంట్లో ఉన్న నివాసులంతా ఎవరండి? లోకంలో ఉన్న నివాసులు, మనమంతా కూడా నివాసులందరూ కూడా. ఎందుకంటే దేవుడే సృష్టించాడు కదండి, దేవుడే సృష్టించాడు. కానీ ఈ దేవుణ్ణి చాలామంది ఏం చేస్తారు? ఎరగరన్నమాట. ఈ దేవుణ్ణి ఎరగరు. చూడండి, యోహాను సువార్త 17:1 చదవండి, 17:3 చదవండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. కాబట్టి అద్వితీయ సత్యదేవుడు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా నేను ఎరిగిన దేవుడు, లేకపోతే నేను సేవిస్తున్న దేవుడు ఆయన సృష్టికర్త కాదా అని చూడాలి. రెండోది, ఆయన నా రక్షణకర్త కాదా అనేది చూడాలి కదా. మనల్ని దేవుడు పుట్టించింది దేని కొరకు? ఆయన ఎరగటానికి, ఆయన మహిమపరచడానికి కదండి. ఎట్లా మహిమపరచాలి, ఎట్లా, ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు భూమి దాని సంపూర్ణత అంతా ఎవరిదండి? కాబట్టి ఇది నాది అని ఎవరు చెప్పడానికి వీలు లేదు. సాతానుడు ఏమన్నాడు? యేసు ప్రభుతో ఎత్తైన శిఖరాన్ని తీసుకెళ్ళి పట్టణాలన్నీ చూపించి, ఇది నీవు నాకు సాగిలపడి మొక్కితే ఇవన్నీ నీకు ఎవరిది? సాతానుదా యేసుప్రభుదా? సరే, యేసుప్రభుకి ఇస్తాడంటే మొక్కాలంట. వాడి తెలివి అట్లా ఉంటుంది. మనుషులందరినీ అట్లా మోసం చేసి కదా, ఈ భూమి నాది, దీనంతా మీరంతా నా వాళ్ళని తన వశం చేసుకుని మోసం చేస్తున్నాడు. తమ సృష్టికర్తని ఎరగకుండా వాడు ఎంత చదువు ఉన్నవారికైనా సరే, ఎంత అధికారంలో ఉన్నవారైనా సరే, వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేసి నిజ దేవుణ్ణి ఎరగకుండా చేస్తున్నాడు. నీవు నేను ఎంత ధన్యులమో చూడండి కదండి. మీరు మనం అంతా ఎవరు? ధన్యులు. ఎందుకంటే మన సృష్టికర్త అయిన దేవుడిని ఎరిగాం. కాబట్టి ఈ భూమి, ఈ ఆకాశము, ఈ లోకము, దాని నివాసులంతా ఎవరివి? అందుకనే యేసుక్రీస్తు ప్రభువు అందరి కొరకు ప్రాణం పెట్టి, సెలవులో ప్రాణం పెట్టి, ఆ రక్తాన్ని చెందించి, మరణాన్ని జయించి, మానవాళి పాపాన్ని పరిహారం చేసి, అందరి కొరక కొందరి కొరక? ఎందుకు అందరి కొరకు? అందరూ తనవారే కాబట్టి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు ఏది చేసినా అందరి కొరకు చేస్తాడు కదండి. అందరూ ఆ దేవుడిని గ్రహించలేకపోతున్నారు. ఓకే, కాబట్టి ఆ దేవుడు అందరి పాపాన్ని పరిహారం చేశాడు. ఇప్పుడు దేవుణ్ణి ఎరగాలంటే యేసు ప్రభుని ఎరగాలి. ఓకే, ఆ యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వారు దేవుణ్ణి ఎరిగినవారు. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడే, శరీరధారిగా వచ్చిన దేవుడు. అయితే యెహోవా ఆత్మస్వరూపుగా ఉన్న దేవుడు. ఆత్మస్వరూపు దేవుడు. ఆత్మ కనుక తను ఆరాధించేవారు సత్యంతోనూ ఆరాధించారు కదా. యేసు ప్రభు ఏ దేవుడు? శరీరధారి. తర్వాత తిరిగి లేచిన తర్వాత ఏ దేవుడు? ఆత్మదేవుడు కదా. అది
ఇప్పుడు మొదట యెహోవాగా ఉన్నప్పుడు కేవలం ఆయన అబ్రహాము సంతతి వారినే ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు యేసులో అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు కదా, మీరందరూ నా వారే అని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని అందరూ అంగీకరించరో వారందరూ ఇప్పుడు దేవుని పిల్లలు అవుతున్నారు. రెండోది ఏమవుతుందంటే వారిలో ఆత్మదేవుడు నివాసం ఉంటున్నాడు. దేని కొరకు ఉంటున్నాడు? యేసుప్రభు రెండో రాకడ కొరకు సిద్ధపరచడానికి. తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని సువార్తకు, యేసుప్రభు యొక్క సువార్తకు సాక్షులై ఉండటానికి, ఈ లోకంలో ధైర్యంగా ఉండి మనకి విరోధంగా శత్రు పన్నాగాలన్నింటినీ కూడా జయించడానికి 3 రీతులుగా దేవుడు ఏం చేస్తున్నాడు? పనిచేస్తున్నాడు. ఇప్పుడు దేవుడిని ఎరగాలంటే ఎవరిని ఎరగాలి? యేసుక్రీస్తు ఎరిగిన తర్వాత ఇంకెవరిని ఎరగాలి? తండ్రి. తర్వాత ఇంకెవరిని ఎరగాలి? తండ్రి, చూడండి, ఇశ్రాయేలు దేశం ఏర్పడటానికి కారకులు ఎవరు? త్రిత్వం. ఎవరా త్రిత్వం? అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాము తండ్రి, కుమారుడు కదా, బలిపీఠం ఎక్కాడు. తర్వాత ఎవరు? ఇస్సాకు. మూడోది ఎవరండి? యాకోబు బలిపీఠం కట్టాడు. ఎక్కడ? బేతేల్ అంటే ఇది. ఈవెన్ అబ్రహాం కూడా కట్టలేదు. అబ్రహాం ఎక్కడ వేసుకున్నాడు గుడారం? బేతేలకి ఆయకి మధ్య వేసుకున్నాడు. ఎవరు కట్టారు అది? యాకోబు కట్టి ఏం చేశాడండి? ఆరాధన చేశాడు. సో అలాగా పరిశుద్ధాత్మ ద్వారా లేటుగా వచ్చారమ్మా, అదేంటి తలుపేసేయండి, ఆయన వచ్చేవాళ్ళు వస్తారు, నేను వాళ్ళు పెళ్ళికొడుకులు ఏం కాదు. రైట్. కాబట్టి కొద్దిగా ముందుకు జరిగిపోవచ్చండి, కొద్దిగా బ్రదర్స్ కూడా ముందుకు జరిగిపోవచ్చండి. రైట్, వెరీ గుడ్, మంచి పని చేశారు. ఇక్కడ నుంచి కామ్గా ఉండండి. రైట్, ఎంతవరకు వచ్చింది? మళ్ళీ నేను మొదటికి రావాలి. అబ్రహాము, ఇస్సాకు, అది ముగ్గురు ఆత్రిత్వం ద్వారా ఏం ఏర్పడింది? కనాను దేశం, ఇశ్రాయేలు దేశం. ఇప్పుడు సంఘం ఏర్పడుతుంది. ఏ సంఘం ఇది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా సంఘం. ఏ సంఘం ఇది? సార్వత్రిక సంఘం, అంటే భూమి మీద లోకం అంతట్లో ఉన్నదంతా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏముందంటే భూమియు సంపూర్ణత, దాని సంపూర్ణత ఎవరిది? తర్వాత లోకంలో ఉన్న దాని నివాసులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో ఎవరు చెప్పండి తన ప్రజలు? ఇప్పుడు కీర్తనలు ఏమన్నాడు? లోకము, దానిలో ఉన్న నివాసులందరూ యెహోవా. ఇప్పుడు ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరించినారో, ఎందరైతే సంఘములో ఉన్నారు, అంటే ఫిజికల్గా కాదు, బై ఫెయిత్, బై ఒబీడియన్స్, నాట్ ఓన్లీ ఆన్ సండే కదా, ఎవ్రీ డే. సో వారు ఎవరండి? క్రీస్తు యేసు సంబంధులంతా ఎవరండి? దేవుని ప్రజలు, దేవుని పిల్లలు. ఓకేనండి. ఇప్పుడు అందరూ కాదు, ఎవరు? అందరూ దేవుని వారు కావాలంటే అందరి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి యేసుప్రభు, అందరూ కూడా యేసుప్రభుని ఏం చేయాలి? అది సరే. ఓకే, తర్వాత సో ఈ ధన్యత మనకిచ్చాడు. లోకంలో అందరూ దేవుని వారైనప్పటికీ అందరూ నమ్ముకున్న మనం ఎవరు అండి? క్రీస్తుని ధన్యులమయ్యాం, దేవుని ప్రజలమయ్యాం, దేవుని పిల్లలమయ్యాం, దేవుని రాజ్యానికి వారసులమయ్యాం. చూసుకోవాలి. తర్వాత ఏముంది? 3వ వచనంలో 2 అయిపోయిందా? ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దేన్ని? భూమి. అర్థమైంది? అంటే ఇది ఆశ్చర్యకార్యం కదా, అద్భుత కార్యం కదా. మన దేవుడు ఎటువంటి వాడు? సైన్స్ ఏం చేస్తుంది? ఏదైనా మెటీరియల్ ఉంటేనే మ్యాటర్ తయారు చేస్తుంది. మెటీరియల్ లేకపోతే మ్యాటరు రాదు. ఇది కావాలంటే ఏం కావాలి? ప్లాస్టిక్ కావాలి, లోపల ఏది కావాలి? చిప్ప, ఏంటి గిప్ప, ఇవన్నీ కావాలి. సో ఇది దేవుడిది. ఇట్లా ఏమి లేకుండా చేయగలరు ఎవరైనా?
ఈ భూమిని దేంతో చేశాడు? ఏమి లేదు. దీన్ని తీసేయాలనుకున్నప్పుడు మాయమైపోతుంది. అది కదా మహిమాస్వరూపైన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌముడు అయిన దేవుడు. సావరిన్ అంటే ఇంక అంతే, ఆయన ఇష్టం. ఇదెందుకు అట్లా చేసావు, ఇదెందుకు ఇట్లా చేసావు అని దేవునికి ప్రశ్నించడానికి లేదు. బికాజ్ ఈజ్ ది ఆథర్ అండ్ ఓనర్. నోబడీ కెన్ క్వశ్చన్. నాకు ఇలా కావాలి, ఇలా చేసుకున్నా అంతే. కావాలంటే నీకు క్షేమం కావాలి, ఆశీర్వాదం కావాలంటే నా ఐడియాలోకి రా, లేకపోతే అంతే నీ సంగతి. అంతేనే కదా అది. కాబట్టి సావరిటీ అంటే అది అర్థం. ఇంకా నోబడీ కెన్ క్వశ్చన్. ఎవరు కూడా ఆయన ప్రశ్నించడానికి వీలు లేదు. అది సంగతి. కాబట్టి దేని మీద నిలబెట్టాడు దీన్ని? సముద్రం మీద. అందుకని అప్పుడప్పుడు ఏమొస్తుంది? సునామీ వస్తుంది. సునామీలు వస్తాయి. కాబట్టి తర్వాత ఎవడు ఇప్పుడు మనల్ని రక్షించి మనల్ని ఎక్కడ నిలబెట్టాడు చెప్పండి? యేసుక్రీస్తులో రక్షించాడు. ఎక్కడ నిలబెట్టాడు మనల్ని? వాక్యం అనే నీళ్ళ మీద నిలబెట్టాడు. ఎంతమంది నిలబడుతున్నారు వాక్యం అనే నీళ్ళ మీద? కదండి. ప్రతిరోజు కూడా మందిరం దేవుడు మాట్లాడినప్పుడు వినాలి. చాలామంది చెవులు మోసుకుంటున్నారు. అందుకని ఏంటంటే ఫలింపలేనటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు. దేవుడు కోరుకున్నది ఏది? ఫలించేవాళ్ళు కోరుకున్నారు. అది నాళ్ళు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఏమైంది? అంజూరపు చెట్టు కాయలు ఏమున్నాయి? చాలా బాగున్నాయి. భక్తి కార్యాలు బాగున్నాయి, కానీ శక్తి లేదు. దేవుణ్ణి మయంపరిచే జీవితం లేదన్నమాట. కాబట్టి ఏమైపోయింది? అది అదేదో చెట్టు తప్పని కాదు, కానీ అది కాలం కాదని చెప్పాడు. మనుషులు ఇలా ఉన్నారని చూపించడానికి అది విషయాలు అన్నమాట. దాన్ని చూపించి మనుషులు ఎలా ఉన్నారు, భక్తులు తీరా అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి ఏం చేస్తున్నారండి? దేవాలయంలో వ్యాపారం కదా అక్కడ. ఎందుకంటే బళ్ళు అర్పించాలి, మేకల్ని, కోళ్ళని, కుక్కల్ని అమ్ముకుంటారు. కుక్కలు కాదు కానీ అదంతా వ్యాపారం అయిపోయింది. అందుకని యేసుప్రభుకి ఏమొచ్చింది? పవిత్ర స్థలాన్ని అపవిత్రపరిచారు. భక్తుల్ని భక్తిహీనులుగా చేస్తున్నారు, వ్యాపార సంస్థగా చేస్తారు కదా. అందుకనే సాధ్యమైనంత వరకు ఈ పాటల బుక్ 150 అయినా మీకు ఎందుకు ఇస్తున్నాం? ఇక్కడ నేను తెచ్చి ఇవ్వట్లేదు, అంతా మీదే. ఓకే అంటే కొంతమంది ఇస్తారు, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అందుకని ఒక మనిషిని ఇప్పుడు నేను చేసేస్తున్నానని చెప్పుకోవడానికి వీలు లేదు. అంతా చేసేది ఎవరండి? ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పెట్టిన స్టాండర్డ్స్ని మనం పాటించాలి. ఇది వ్యాపార సంస్థగా కనిపించకుండా ఏదైనా సరే, ఏ స్థానిక సంఘం అయినా సరే, లేకపోతే తర్వాత తెలుస్తుంది. ఏమి లేవు, పైకి బాగానే ఉంది, కానీ డబ్బులతో సంఘాన్ని నడిపిస్తున్నాం, కానీ తర్వాత దేవుడి ఫలాల్ని చూడటానికి రెండోసారి వచ్చినప్పుడు కనపడకపోతే ఏమవుతుంది? తర్వాత మనల్ని దేని మీద నిలబెట్టాడు? నా యందు మీరు, మీ యందు నా వాక్యము నిలిచి ఉండాలి. నా యందు మీరు మొదటగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఎక్కడికి వచ్చాం? క్రీస్తులోకి వచ్చాం. నా యందు మీరు క్రీస్తులోకి వచ్చాం. రెండోది నా వాక్యం మీద నిలవటం అంటే వాక్యానుసారంగా జీవించి దేవుని సేవించడం. తర్వాత చదవండమ్మా. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడు ఎవడు? యెహోవా పర్వతము సీయోను పర్వతం అంటే దేవుని ఆరాధించే స్థలం, దేవుని సేవించే స్థలం కదా. ఇది సంఘం. తర్వాత ఈ సంఘం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం చెప్పండి? ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక అమ్మ. ఇప్పుడైతే ఎక్కడికి వచ్చామంటే మనం ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల పొంది విమోచింపబడి ద్వారా రక్షణ పొంది ద్వారా ఎక్కడికి వచ్చాము మనం? సియోను కొండకు. అన్ని పర్వతాల కంటే కూడా హెచ్చైన పర్వతం ఏదండి? సియోను కొండ. అది పరలోకము కదా. ఇప్పుడు సంఘము కూడా పర్వతాలన్నిటికంటే కూడా హెచ్చైనది కదా. ఇక్కడికి దేవుడు మనల్ని ఏం చేశాడు?
క్రీస్తులో రక్షించి తీసుకుని వచ్చాడు. దేని కొరకు? దేని కొరకు? ఆరాధించడం. ఏ ఆరాధన కోరుకుంటున్నాడు? యథార్థంగా ఆరాధించాడు కదా. తర్వాత ఇటు వెళ్ళండి. ఇప్పుడు రెండోది ఏంటంటే పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చాడు. ఇక్కడ ఉండదగిన వారు ఎవరు? నిలవదగిన వారు అంటే ఎవరు? ఇక్కడ ఉండదగిన వారు ఎవరుంటారు చెప్పండి చూద్దాం. సరే, ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఉండదగిన వారు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఎవరుంటారు? ఎవరన్నా ఆరాధించేవారు ఉంటారు. దాని కింద వచ్చిన చదవండి. అదే సంగతి. ఏదమ్మా? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టు. సొలొమోను ఏమన్నాడు? సమస్తము. సో యేసు ప్రభు కాకుండా వేరే దేవదేవుళ్ళు కూడా అవన్నీ వాటిని పూజిస్తే ఏంటిది? వ్యర్థం. వ్యర్థం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా నీ జీవనోపాధి కొరకు ఏదో వ్యాపారం చేసావనుకో, వ్యాపారం చేసినప్పుడు నష్టం వచ్చిందనుకో, చేసిన వ్యాపారం లాభానిగా వేస్ట్ అయిపోయిందండి. ఇంత పెట్టుబడి పెట్టిన ఏమైపోయింది? వేస్ట్. నేను జాబ్ చేశానండి 7,500కి. ఏం సరిపోతుందండి కదా. అదే అట్లా మనకేముండాలంటే భక్తిలో ఏముండాలి? మనకి ప్రతిఫలం అనేది అది దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇప్పుడు వ్యర్థమైన దాన్ని ఏం చేయాలి? అందుకని ఆ భక్తుడు సామెత తీనవసరం లేదు. సామెత 30లో 8వ వచనంలో ఏముంటుంది? వ్యర్థమైన వాటి నుండి, అబద్ధముల నుండి నన్ను దూరముగా ఉంచుము. వ్యర్థత వద్దు నాకు, అబద్ధం వద్దు, దూరముగా ఉంచుము. తగినంత నాకు ఐశ్వర్యం వద్దు, పేదరికం. పేదరికం ఉంటే దొంగతనాలు చేస్తాను, యథార్థత ఉండదు. దేవుని సన్నిధిలో ఉండటానికి. ఐశ్వర్యం అంటే ఏముంటుంది? గర్వం. నేనే, ఇంకెవరు లేదు. సాతానికంటే పెద్ద గుర్తు చేసుకుంటాను కదండి. సాతానికంటే సాతాను ఏ గుర్తు చేసుకున్నాడు? గర్వం అనే సింహాసనం మీద కూర్చుంటాడు. యేసు ప్రభు దీన మనసు అనే సింహాసనం మీద కూర్చుంటాడు. సువర్ణ డల్గా ఉన్నాం ఈరోజు. ఏది పడింది ఈరోజు? పర్లేదు, ఓకే. కాబట్టి ఎంతవరకు వచ్చింది? సాతాను దేని మీద కూర్చుంటాడు? గర్వం అనేసి. యేసు ప్రభు ఎవరిలో ఉంటాడు? దీన మనసు కలిగిన వారి యొద్ద ఉంటాడు. వారిలో కూర్చుంటాడు సింహాసనం. ఓకే, మనం ఎవరం? కాబట్టి ఐశ్వర్యం వద్దు. నిజం చెప్పండి, ఎంతమందికి ఐశ్వర్యం వద్దు? ఎవరైతే అందరికీ ఐశ్వర్యం కదా. ఎవరికి ఎంతమందికి భేద స్థితి వద్దు? ఎవరు కొద్దిగా మంచి స్థితిలో ఉన్నారు. ఏం భేద స్థితిలో లేదు. అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు, కొంతమంది ఉంటారు. లెవెల్లోకి రావాలి. ఓకే, కాబట్టి తగినంత అంటే తక్కువేమీ కాదు. తగినంత అంటే తక్కువ. పౌలు ఏమైనా ఆశీర్వదించాడంటే తెస్సలోనికైని దేవుడు క్రీస్తు యేసు తన మహిమేశ్వరం చొప్పున క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరం తీరితే చాలు. అదే కదా. నాకు ఈరోజు బట్టలు కావాలి, వచ్చింది. ఈరోజు నాకు భోజనం కావాలి, వచ్చింది. ఇంకేంటి? ఇప్పుడు ఏలియా దగ్గర ఏముంది? కనీసం ఒక లగేజ్ బ్యాగ్ కూడా లేదు. కానీ ఆయన చచ్చిపోయాడు కదా. చచ్చిపోతున్న వాళ్ళని బతికించాడు విశ్వాసం. భక్తిహీనులు ఏం చేశాడండి? వారికి ఆకలి మరణిస్తాడు. ఆహారం ఇవ్వద్దు, వర్షం ఇవ్వద్దు, ఆహారం ఇవ్వద్దు, భూమి ఆకాశాలని ఆజ్ఞాపించాడు. అర్థమవుతుందండి. సో అందుకనే తగినంత అంటే దరిద్రులు ఇంకా తగినంత ఉంటే తినటానికి తిండి, వేరే వాళ్ళకి చేయి చాపకుండా జాగ్రత్తగా బతికితే అంతకంటే ఇంకేముందండి? 4 రోజులు కదా ఇక్కడ బతికండి. 2 రోజులు కదా. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? పరలోకం యొక్క ఐశ్వర్యంలోకి వెళ్ళి. ఓకే అండి. అక్కడికి వెళ్ళి పరలోకానికి వెళ్ళే వాళ్ళ ధనవంతులు, దరిద్రులు. అది లాజరు దరిద్రుడే, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? క్రీస్తుని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? వాడికి ఇప్పుడు బిస్లరీ వాటర్ కావాలి.
ఎవరిస్తారు చెప్పు? ఒక్క బొట్టు బిస్లరీ ఎవరిస్తారు చెప్పండి? అట్లా తయారై. ఓకే, అందుకనే దేని మీద మనసు పెట్టుకోకూడదు. మరి వ్యర్థం కానిది దేవుని వాక్యం వింటున్నారా? మరి దేవుని సేవ వింటున్నారా? ఆరాధన ప్రార్థన వింటున్నారా? ఇక చాలామంది విశ్వాసులు భౌతికమైన విషయాలు అయితేనే ఆసక్తి ఉంది, కానీ ఇవన్నీ వ్యర్థమే కదా. అసలైన విషయాల గురించి ఆసక్తి లేదు. అట్లా ఉండకూడదు. కఠినంగా కాకుండా మామూలుగా చెప్తున్నాను, ఎందుకంటే గతం గత జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నుంచి ఏం చేయాలి మనం? జాగ్రత్తగా ఉండాలి. ఎవరంటే వ్యర్థమైన ఏంటి? కపటముగా ప్రమాణము. కపటముగా అంటే అర్థం ఏంటి? నాకు ఒక 100 రూపాయలకి నేను నీకు వచ్చే నెల 5,000 ఇస్తాను. 5,000 ప్రామిస్, 5,000 ఇస్తాను. నేను నమ్ముతామండి. ఎందుకు నమ్మరు? చాలా మంది నమ్ముతారు. అట్లా కాబట్టి అట్లా కపటముగా ఏం చేయకూడదు మనం? ఒకళ్ళని మోసం చేయకూడదు. జాగ్రత్తగా. వీళ్ళు ఎక్కడ ఉండగలరంటే తర్వాత నిర్దోషమైన శుద్ధమైన నిర్దోషమైన చేతులు అంటే అర్థం ఏంటి కదా? చేతుల్లో దోషం ఉండకూడదు. చేతుల్లో దోషం అంటే అర్థం ఏంటి? చేతులతో పాపం చేయకూడదు. చేతులతో కొడతాం కదా, చేతులతో లంచం చేతులతో ఫలితం వేరే వాళ్ళు తీసుకుంటాం కానీ మళ్ళీ ఇవ్వలేం కదా. ఈ చేతులతో జరిగే ఏ అపవిత్రత అయినా సరే. తర్వాత హృదయం కూడా ఎలా ఉండాలంట? హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు చూశారు. అయితే మోషే చక్కటోడు కదా, ఎర్రగా ఉన్నాడు కదా, ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నాడు కదా. ఆ అందాన్ని చూసి ఆ పసితనంలోనే ఆ రాకుమార్తె అని చూసి అభిమానించి ప్రేమించి తన కుమారుడిగా పెంచుకుంది కదా, దత్తత తీసుకుంది కదా. అటువంటి వాడిని మోషేని దేవుడు ఒక ప్రశ్న వేసాడు. మోషే ఎర్రగా బుర్రగా చాలా బాగున్నావు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. అయితే నీ చెయ్యి ఎక్కడ పెట్టుకో? తీసి చూడమ్మా. ఏముందండి? మీరు పెట్టుకోండి. లేదండి, యేసుప్రభు కడిగేశాడు. ఎప్పటికీ కూడా ఎలా ఉండాలి? ఏముందండి? ఏమొచ్చింది చేతిలో? అరిచేది. పెద్దలు ఆశీర్వదిస్తారు కదా, నీ చేతిలో ఏదుందో చూసుకో ఫస్ట్, నీ ఆశీర్వాదం తర్వాత. అర్థమైందండి? కాబట్టి మళ్ళీ పెట్టుకుంటే ఏమైందండి? నీవు ఇంక్లూడింగ్ యూ అండ్ యువర్ ప్రజలు ఇశ్రాయేల్ అందరూ కూడా హృదయంలో దోషం కలిగి ఉన్నారు, అపవిత్రత కలిగి ఉన్నారు. సో మీ హృదయాన్ని శుద్ధి చేయడానికి నేను వచ్చాను. మీరు లోకం నుంచి విడుదల పొందాలి. యేసు ప్రభు దేనికి వచ్చాడండి? హృదయ శుద్ధి. అంటే హృదయ శుద్ధి అంటే ఏంటి? అపవిత్రత లేని హృదయం కలిగి కదా. సో పాపరహితమైన హృదయం కలిగి ఉంటారు. హృదయంలో ఉన్నవన్నీ ఏముంటాయి? మన హృదయంలో దాగి అపవిత్రమైనవన్నీ ఉంటాయి. మార్కి, వేడూరు ఇవన్నీ మనకు తెలిసినవి. ఓకే అండి. ఇప్పుడు చూడండి, భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవాది. తర్వాత లోకము దాని నివాసులు. కానీ ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన వారే తన ప్రజలు, వారే. తర్వాత సీయోను కొండకు, అత్యున్నతమైన కొండ అది, అక్కడికి వెళ్తారు. తర్వాత ఏముందండి? భూమిని దేని మీద పరిచాడు? జలముల మీద కదా. ఆయన మహాత్మ్యంతో గొప్పది. తర్వాత మనల్ని దేని మీద నిలబెట్టాడు? నా యందు మీరు. తర్వాత ఆయన పరిశుద్ధ స్థలంలోకి మనల్ని అందరినీ తోడుకుని వచ్చాడా లేదా కదా. తర్వాత ఎవరు ఉండగలరు ఆయన పరిశుద్ధ స్థలంలో? వ్యర్థమైన మాట.
అంటే ఎవరైతే దేవుని పరిశుద్ధ మందిరంలోనికి రావట్లేదు వారు ఎక్కడున్నట్టు? ఎవరైతే వస్తున్నారో వారు ఎక్కడున్నట్టు? దాన్ని పాటించాలి కదా, మిగిలిన 6 రోజులు కూడా పాటించాలి. తర్వాత కపటమైన ప్రమాణము చేయకూడదు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి. ఎవరు కలిగించారు? చేసాం మనం, దోషులమే కడిగి పవిత్ర పరిచాడు. మన చేతులకి ఏమి నేర్పించాడు? ఇప్పుడు పవిత్రత నేర్పించాడు. ఇప్పుడు చూడండి, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు కదా, పాత నిబంధనలో ఎక్కువ ఉంది, కొత్త నిబంధనలో తిమోతిలో ఒకటి ఉంది. పవిత్రమైన చేతులు, చేతులు ఎత్తామంటే దేనికి గుర్తు? పవిత్ర చేతులు. ఓకే, అయితే ఇక్కడ ఆ సిస్టమ్ లేదు. ఊరికే చేతులు ఎత్తేసి లోపల సరిగ్గా లేదనుకో, నేను వేషధారం అవుతాను. అందుకనే ఆ సిస్టమ్ ఇక్కడ లేదండి. ఓకేనా? అయితే అయినప్పటికీ చేతులు ఎత్తినా ఎత్తకపోయిన హృదయం ఎట్లా ఉండాలి? చేతులు ఎట్లా ఉండాలి? పవిత్రంగా. హృదయం ఎట్లా ఉండాలి? తర్వాత వీరే యెహోవా వలన పరిసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు యేసులో నాకు ఇచ్చినావు ప్రభువా, నీకు వందనాలు. అంటే ఏం చేయాలి? నువ్వు క్రీస్తునందు ఉండాలి, క్రీస్తు వాక్యం నీలో ఉండాలి. నాలో ఏముండకూడదు? వ్యర్థమైన ఏంటది? వ్యర్థమైన మనసు ఉండకూడదు, కపటమైన ప్రమాణం ఉండకూడదు, నిర్దోషమైన చేతులు ఉండాలి, శుద్ధ హృదయం ఉండాలి. ఇవన్నీ ఉండాలి. వీళ్ళ ఆరాధనే దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ ఇట్లా వాక్యం విన్నప్పుడు లేదనుకోండి, ప్రార్థన చేసి ఇక్కడి నుంచి మనం పునఃప్రతిష్ఠించుకోవాలి. ఆ తర్వాత చదమ్మా, రక్షకుడైన దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారమే మనమంతా నీతిమంతులు అయ్యాం. ఎవరిని బట్టి? తర్వాత యాకోబు దేవుడే దేవుడు. యాకోబు మొట్టమొదటిగా ఎటువంటి వాడు? మోసగాడు. తర్వాత ఏమయ్యాడు? మేసగాడు అయ్యాడు కదా. ఫస్ట్లో మోసగాడు, తర్వాత తొంటి విరగొట్టబడింది, అన్నతో సమాధాన పడ్డాడు. తర్వాత ఇంటి వారిని పవిత్రపరుచుకున్నాడు. తీసుకెళ్ళి బలిపీఠం కట్టి అక్కడ బలులు, దహన బలి, సమాధాన బలి బేతేల్లో మొట్టమొదటిగా అర్పించాడు. అర్థమవుతుందండి? సో కాబట్టి వీరే దేవుని ఆరాధించారు. ఇప్పుడు ఒక మాట వినండి. ఇప్పుడు ఎట్లా ఆరాధిస్తారు మీరు? ఆత్మతో దీన్ని ఎట్లా ఆరాధిస్తారు? ఇది చెప్పేసి ముగిస్తాను. ఓకే, ఎట్లా? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసమును నీవే దేవ. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచిన వాడు నీవే ప్రభువ. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ నీ పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? నీ పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే అన్నావు కదా. అయితే నేను ఇటువంటి వ్యర్థ ప్రవర్తన కలిగినప్పటికీ, కపటంగా ఉన్నప్పటికీ, హృదయం అపవిత్రంగా ఉన్నప్పటికీ, యేసు ప్రభు నా కొరకై శిలువలో నా శిక్ష భరించి, రక్తం కార్చి, చనిపోయి తిరిగి లేచి, విశ్వాసం ద్వారా నన్ను రక్షించారు, క్షమించారు, నా చేతులను పవిత్రపరిచారు, నా హృదయాన్ని పవిత్రపరిచినారు. కాబట్టి నాకు నూతన హృదయం ఇచ్చారు, నీకు వందనాలు. నన్ను ఆశీర్వదించారు, నీకు వందనాలు. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా నీతిని ఆరోపించారు, నిన్ను ఆశ్రయించే ధన్యత నాకు దయచేశారు. యాకోబు దేవుడైన నీవు నాకు కూడా దేవుడిగా ఉన్నందుకు వందనాలు. ఈ స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో
సమర్పిస్తున్నాం. ఇది ఎందుకు ఇట్లా చెప్పామంటే ప్రతిరోజు కూడా మీరు చదువుకున్న భాగాన్ని దాన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకుని ఏం చేయాలి? దేవుని ఎప్పుడు ఆరాధించాలి? అనుదినం ఎట్లా ఆరాధించాలి? 24 గంటలు ప్రార్థన చేయాలి. తప్పదు ఇది చేసి ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఎంతమంది చేస్తారు. ఒకరినొకరు వినండి కదా, వేరే ఆలోచనలు. ఫోన్లు అన్నీ కంప్లీట్గా ఏం చేయండి? ఫేస్ డౌన్ చేయండి, ముఖానికి కిందకి పెట్టండి. ఓకే, ఫోన్లో ఆడుకోకండి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, అది నేను తీసేసుకుంటా ఈరోజు. అయితే ఎవరి ఫోన్ అయినా ఓపెన్ అయినట్టు అది తీసేసుకుంటాను. నాది ఓపెన్ అయితే మీరు తీసేసుకోండి. ఓకే, రైట్. సో కాబట్టి ఒక చరణం పాడదాం.